నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి ఘటనలో మృతి చెందిన వీర జవాన్లకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతాపం ప్రకటించారు. కొత్తపేట బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, బండారు సంజీవ్ పాల్గొన్నారు. 19వ సంవత్సరంలో దక్షిణ కాశ్మీర్లో పుల్వామా వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ చేసినటువంటి దాడుల్లో 40 మంది వీర సైనికులు ఆ రోజున ఆత్మాహుతి బాంబు దాడి పడి అమరులయ్యారు. ఈ దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి మన సైనికులు ఇదే రోజున 6 సంవత్సరాల క్రితం వారు ఉగ్రవాద సంస్థ దాడిలో మరణించడం చాలా బాధాకరం. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరులకు 2 నిమిషాలు మౌనం పాటిద్దామని ఈ సందర్భంగా